కేసీఆర్ గారు పట్టుబట్టి ఇవాళ ఆయన తనకు పదవులకు రాజీనామా చేసి జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించారు. మీరు ఆలోచించండి, ఇవాళ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అక్కడ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా? దానికి కేసీఆర్ కారణం కాదా? నిజంగా కేసీఆరే లేకపోతే, బీఆర్ఎస్ పార్టీయే పుట్టకపోతే ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా? ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఊసీల లెక్క గతంలో కూడా చాలామంది ఊసీలు పుట్టినట్టు తెలంగాణ పార్టీలు పుట్టినాయి, ఊసీళ్ళు అంతరించిపోయినట్టు ఆ పార్టీలు అంతరించిపోయిన పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ ఏమి ధనవంతుడు కాదు, కేసీఆర్ ఏమి బలవంతుడు కాదు, ఆయనకేమీ అంగబలం లేదు, అర్థబలం లేదు. కానీ కేసీఆర్కు ఉన్నది గుండె బలం. ఆ గుండె బలంతో, ఆత్మబలంతో ఆయన పట్టుబట్టి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ సాధించిండు కేసీఆర్ గారు. ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి, చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆనాడు తెలంగాణ ప్రజాసమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది, తొలి దశ తెలంగాణ ఉద్యమం. ఆనాడు కూడా మా సోదరిమణి నాగమ్మ ఉన్నది, అప్పుడు కూడా పాల్గొన్నది, ఇప్పుడు కూడా పాల్గొన్నది. ఆనాడు 11 ఎంపీలు గెలిచాం. 11 ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అదే కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరాగాంధీ అయితే తెలంగాణను వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తూ ఉంది. ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యం అవుతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో 14 ఏళ్ళు నడిపించారు. పార్టీ పెట్టడమే కాదు, అనేక ఇబ్బందులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన కత్తికి ఎదురులేని పరిస్థితి. ఇంకా 4 ఏళ్ళు కేసీఆర్, ఆ రోజు ఇంకా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి. ఆ రోజుల్లో ఎవరు ధైర్యం చేయలే. కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఉత్తరాంచల్ మరియు ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించినాయి. ప్రజలందరూ నాయకుడి కోసం ఎదురు చూశారు. జయశంకర్ సార్, చనిపోయిన బియ్యావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి, మీరు పోరాటం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు. కానీ కేసీఆర్ గారు 1 సంవత్సరం ఆలోచించింది. ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాప మళ్ళా జెండా దించొద్దు, తెలంగాణ వచ్చేది ఉంటేనే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమదనం చేసి చాలా ఒక నెలల తరబడి ఆలోచించి 2001లో బీఆర్ఎస్ పార్టీని పెట్టింది. ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది. ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటాడు అనే ఒక అపకీర్తి ఉండేది. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గడ్డిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు. ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం, దేశంలోని పార్టీలను ఒప్పించడం, ఈ 2 కేసీఆర్ గారు చేసిండు. అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్. గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపినాడు, అహింసాయుత పద్ధతుల్లో నడిపాడు. ప్రజలను సమీకరించడంలో జల పోరాటం కావచ్చు, 610 జీవో మీద పోరాటం కావచ్చు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తిండు, ప్రజలను సమీకరించాడు. ఆ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేసిండు. అవి భిన్న ధృవాలు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్కు పోయి వాళ్ళను
కలిసి తెలంగాణ ఎందుకు కావాలో వివరించి నేల మీద కూర్చొని అన్నం తిని తన ఇస్తరాకును తనే తీసుకుపోయి అందులో వేసి వచ్చిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆయన చేసిన ప్రయత్నం. వినోద్ అన్న గారు ఆ రోజు ఎంపీగా కేసీఆర్ గారితో పాటు ఉండేవారు. దేశంలో 33 రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు తెచ్చి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తరా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు అసలు త్యాగాలకు మారు పేరు కేసీఆర్. 3 సార్లు ఎంపీగా రాజీనామా చేసినాడు, ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు, కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు, ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు. బహుశా ఈ దేశంలో త్యాగాలకు మారు పేరు ఏదైనా రాజకీయ నాయకుడుంటే ఒక కేసీఆర్ మాత్రమే. త్యాగం చేసింది, రాజీనామా చేసింది తన కోసం చేయలేదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం చేసిండు. ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్. ఇవాళ ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద. ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ 27 తారీఖు వాపసు తీసుకున్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చిండు తప్ప స్పీకర్కు ఒరిజినల్ కాగితం ఇవ్వలేదు. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు, రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు. ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఇంకొక నాయకుడున్నాడు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆనాడు బీజేపీకి 2 ఎమ్మెల్యేలు, ఎండల లక్ష్మీనారాయణ గారు, కిషన్ రెడ్డి గారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేసినాం. బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు. ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి. అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలే, రాజీనామా చేయలే. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయిన వ్యక్తి. ఇవాళ వాళ్ళు కేసీఆర్ని విమర్శిస్తున్నారు, ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ఏ లేకపోతే, కేసీఆర్ఏ లేకపోతే 14 ఏళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే, ఆమరణ నిరాహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చునా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని కోరుతాను. తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈరోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం అని చెప్పి గుర్తు చేస్తాను.